హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ గురించి, ఏబిపిఎస్సి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నా వీడియోస్లో వస్తాయన్నమాట. ఇప్పుడు గ్రూప్ 2 గురించి మనం జరుగుతున్న విషయాలని నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను, మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు దాని మీదే ఉంచి టైం అంతా వేస్ట్ చేసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రూప్ 1 ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా. 150 పోస్ట్స్ ఉన్నాయని చెప్పేసి. సో దానికోసం కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ఎందుకు చెప్తున్నా అంటే, టైం అనేది మళ్ళీ రాదండి. ఒక్కసారి గడిచిపోయిన టైం మళ్ళీ రాదు. ఇప్పుడు దాని మీదే మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? రోజు ఒక 5-6 గంటలు చదువుకోవాలి కదా. సో నేను అందుకే ఆల్రెడీ క్లాసెస్ అని గ్రూప్ 1 గురించి జరుగుతున్నాయి. నావి జాగ్రఫీ, హిస్టరీ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటికే మోడర్న్ హిస్టరీలో చెప్పాల్సిన వరకు చెప్పి ముందుకు పోతున్నాం అనమాట. అంటే సోషల్ జస్టిస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ దాకా అయిపోయింది, ఇంకా ముందుకు పోతున్నాం. హిస్టరీలో, జాగ్రఫీలో వచ్చేసి మన ల్యాండ్ ఫార్మ్స్ దగ్గర ఉన్నాం అనమాట. ఆన్సర్ రైటింగ్ జరుగుతూ ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే, నేను కూడా ఒక దాని మీద ఎప్పుడు స్టిక్ ఆన్ అవ్వకూడదండి. ఇప్పుడు బాగా కష్టపడి చదివే వాళ్ళు ఏంటంటే ముందుకు వెళ్తూ ఉండాలి. లేదు సార్ నేను ఓన్లీ గ్రూప్ 2 అనుకుంటే మీ ఇష్టం. బట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో అదర్ ఎగ్జామ్స్ కూడా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళైతే మీరు ప్రిపేర్ అవ్వండి సెల్ఫ్గా. లేదు సార్ మేము సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వలేము, మాకు ఒక గైడెన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ క్లాసెస్ జరుగుతున్నాయి, దానిలో జాయిన్ అవ్వండి, నేర్చుకోండి, సక్సెస్ అవ్వండి. నేను చెప్పేదంతా ఏంటంటే సక్సెస్ అవ్వాలంతే. ఎట్లయినా మీరు ఓన్గా చదువుకున్నా సక్సెస్ అవ్వండి. లేదు సార్ మాకు గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు నా దగ్గర జాయిన్ అయి ఉన్నారు. క్లాసెస్ సంబంధించి, మెయిన్స్ సంబంధించి, ప్రిలిమ్స్ మెయిన్స్ సంబంధించి అట్లన్నా ముందుకు వెళ్ళండి. నా నెంబర్ ఇక్కడ మీకు ఇస్తున్నాను. సో దీన్ని కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి, వాట్సాప్ మెసేజ్ చేసి. ఎందుకు చెప్తున్నా అంటే, మనం టైం వేస్ట్ చేసుకోకూడదండి. నేను ఆల్రెడీ చెప్పాను, విన్నర్స్ ఎప్పుడు టైం వేస్ట్ చేసుకోరు. డ్రీమ్స్లో కూడా, ఈవెన్ ఇన్ డ్రీమ్స్, కల్లో కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చేయాలా ఏంటి అని. అప్పుడే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారనమాట. సో నోటిఫికేషన్స్ అనేవి, కేటగరైజేషన్ కూడా అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్లో లేదా తర్వాత మంత్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మన సైడ్ నుంచి ప్రెషర్ కూడా చేస్తున్నాం జాబ్ క్యాలెండర్ రావాలని. సో ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత 2-3 మంత్సే ఉంటుంది. మళ్ళీ మేము చదవలేమంటే ఇబ్బంది కదా. అందువల్ల ఏంటంటే, ఇప్పటి నుంచి మీరు చదివారంటే ఒక తెలియకుండా ఒక నెల రోజు కలిసి వస్తాయి కదా మీకు. అందుకని నేను చెప్తున్నా, ఎప్పుడు నేను అందరిలాగా మీకు ఒకటే దాని మీద ఉండండి, మీ టైం వేస్ట్ చేసుకోండి అట్లా చెప్పనండి. ఎందుకంటే లైఫ్స్ ఎవ్రీ డే ఇంపార్టెంటు. ఇప్పుడు ఒక ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదంటే ఇంకో ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు. అది లైఫ్ అంతే. ఒక దాని మీదే ఉంటుంది, అవ్వకపోతే ఇంకా అదే ఆగిపోద్ది అక్కడికి. సో మీరు అలా చేసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్ క్లాసెస్ చెప్తున్నా, నెక్స్ట్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా, దీంతోపాటు అన్నీ చేస్తూ ఉన్నా. అలా మీరు కూడా మల్టీ డైమెన్షనల్గా ఉండాలి. మీరు కూడా ఒక దాని మీదే ఉండకూడదు. నేను అందుకే నా సిన్సియర్ రిక్వెస్ట్. అంతే అంటే గ్రూప్ 2 వదిలేయాలని ఇక్కడ ఉద్దేశం కాదు. గ్రూప్ 2 కోసం గ్రూప్ 2 టైం వచ్చినప్పుడు ఇప్పుడు వారం దాకా మనం చేసేది ఏం లే. మనం ఏమైనా చేయగలుగుతామా? ఆల్రెడీ ట్విట్టర్ క్యాంపెయినింగ్ అది చేస్తున్నాం మనం. అది మనం చేయగలిగింది అదే. బట్ ఇది కూడా ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఆల్రెడీ అర్థం చేసుకున్న వాళ్ళు క్లాసెస్ తీసుకున్నారు, జాయిన్ అయ్యి డైలీ జరుగుతున్నాయి క్లాసెస్. సో నా నెంబర్ కాంటాక్ట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. తక్కువ ప్రైజెసే, బట్ మీకు సబ్జెక్ట్ ఇంపార్టెంట్, మీరు క్వాలిఫై అవ్వాలి. దీనికంటే మంచి పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 2 కంటే మంచి పోస్టులు ఉన్నాయి గ్రూప్ 1. అది మీరు అర్థం చేసుకుంటారని నేను అర్థం చేసుకుంటున్నా. ఓకే అండి, ఉంటాను. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.